తెలంగాణలో 9 రోజుల బతుకమ్మ పండుగ అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా పూల రాగాలైతే మారుమోగుతున్నాయని చెప్పుకోవచ్చు. 9 రోజుల పాటు ప్రతిరోజు ఒక రకమైన నైవేద్యంతో చేసుకుంటూ యువకులు ఆట పాటలతో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక అంటే 8 రోజులు ఆడుకున్నటువంటి ఈ పండుగ విశిష్టతను 9వ రోజు అంటే చివరి రోజు సద్దుల బతుకమ్మగా భావిస్తారు. ముఖ్యంగా ప్రతిరోజు రోజొక తీర్లతో నైవేద్యాలను అమ్మవారికి సమర్పించుకుంటూ బతుకమ్మకు ఆటపాటలతో చిందులేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా వరంగల్ గ్రేటర్ నగరంలోని ఓసిటీలో జరుగుతున్నటువంటి ఈ కలో వైభవం అయితే అత్యంత వైభవపేతంగా కొనసాగుతుంది. ఇక ప్రధానంగా 9 రోజుల పాటు 9 పేర్లతో బతుకమ్మను పేర్చుకుంటూ బతుకమ్మ పూల రాగాలతో అమ్మవారిని కొలుస్తుంటారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా చేస్తారు. ఇది మహా అమావాస్య రోజున బతుకమ్మను మొదటి రోజుగా వేడుకగా మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రమాసాన్ని కూడా అంటుంటారు. అయితే ఆ రోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటారు. ఈ విధంగా మొదటి రోజు పూర్తి స్థాయిలో ఎంగిలి పూల బతుకమ్మను మహా అమావాస్య రోజు, పెత్తర అమావాస్య రోజు చేసుకుంటారు. ఇక రెండో రోజు అటుకుల బతుకమ్మగా అంటే అశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున సప్పిడి పప్పు అంటే బెల్లం అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పించుకుంటారు. అయితే రెండో రోజు అటుకుల బతుకమ్మగా కొలువు తీర్చినటువంటి అమ్మవారికి ఈ విధంగా పూజలు అందిస్తారు. ఆ తర్వాత మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మగా ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసి ముద్దపప్పు బెల్లం నైవేద్యంగా సమర్పించి ముద్దపప్పు బతుకమ్మగా కొలువు తీరుస్తుంటారు అనమాట. అయితే నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ అంటే నానవేసిన బియ్యంతో పాటు పాలు బెల్లం కలిపి ఈ నైవేద్యంగా అమ్మవారికి సమర్పించుకుంటారు. ఇక ఐదవ రోజు అట్ల బతుకమ్మ అంటే అట్లు లేదా దోశగా నైవేద్యం సమర్పించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో చిందులేస్తూ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఆ తర్వాత ఆరవ రోజు బతుకమ్మ అలుగుతుంది అనేది మాత్రం ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం అని చెప్పుకోవచ్చు. ఆ రోజు అంటే అశ్వయుజ పంచమి రోజు నైవేద్యం ఏమీ సమర్పించడం అనేది ఉండదు. ఎందుకంటే ఆ రోజు అలిగిన బతుకమ్మగా భక్తులకు దర్శనమిస్తుందన్నమాట. దాంతో అలిగిన బతుకమ్మకు ఆ రోజు ఎలాంటి ఆటపాటలు కానీ నైవేద్యం కానీ ఉండదు అనేది మాత్రం తెలంగాణ సంప్రదాయ వేడుకల్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక 7వ రోజు వేపకాయల బతుకమ్మ అని కూడా ఆటపాటలతో చిందులేస్తారు. బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి వాటిని నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. అంటే వేపకాయల బతుకమ్మ అంటూ 7వ రోజు ఆటపాటలతో అమ్మవారిని సందడి చేయడమే కాకుండా బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా ఒక ఆకారాలుగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటారు 7వ రోజు. ఇక 8వ రోజు వెన్నె ముద్దల బతుకమ్మ అంటే అమ్మవారిని వెన్నె ముద్దల బతుకమ్మగా కొలుస్తుంటా అంటారు. అయితే నువ్వులు, వెన్నె లేదా నెయ్యి, బెల్లం కలిపిన నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారికి వెన్నె ముద్దల బతుకమ్మగా తయారు చేసి వెన్నె ముద్దల బతుకమ్మ నైవేద్యం సమర్పించి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకుంటారు. ఇక చివరి రోజు 9వ రోజు సద్దుల బతుకమ్మ అని అంటారు. అది అశ్వయుజ అష్టమి నాడు. అదే రోజు దుర్గాష్టమి కూడా జరుపుకుంటారు. 5 రకాల నైవేద్యాలు తయారు చేసి సద్దుల బతుకమ్మగా పూర్తి స్థాయిగా అమ్మవారు అంటే బతుకమ్మవారిని మొదటగా ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైనటువంటి ఈ బతుకమ్మ జాతర చివరి రోజు 9వ రోజు అశ్వయుజ అష్టమి నాడు సద్దుల బతుకమ్మగా తయారు చేసి పెరగన్నం, చింతపండు, పులిహోర, నిమ్మకాయతో అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం ఇలా 9 రోజులు సమర్పించే నైవేద్యాలతో చివరి రోజు మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఇలాంటివన్నిటినీ ఉపయోగించి 9 రోజుల పాటు ఆడుకున్నటువంటి బతుకమ్మను అంటే మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని పిలిచి చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మగా పిలుచుకుంటూ ఇలా ఈ నైవేద్యాలను అమ్మవారికి సమర్పించుకుంటారు. అంటే ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకొని ఈ పూల పండుగగా జరుపుకోవడానికి పెద్ద ఎత్తున ఈ 9 రోజులు ముస్తాబవుతుందన్నమాట. యావత్ తెలంగాణే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా తెలుగువారి మహిళలు తెలుగువారి సత్తాను చాటే విధంగా పూర్తిగా
బతుకమ్మ సంబరాలైతే సందడి చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక 9వ రోజు అందరు కలిసి బతుకమ్మ చేసి సాయంత్రం వారి చుట్టూ అంటే బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో చిందులేస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకైతే ప్రతీకగా నిలిచే విధంగా బతుకమ్మ జాతరనైతే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వారి ఆట పాటలు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా మైమర్చిపోయే విధంగా, ముఖ్యంగా బతుకమ్మ కూడా మైమర్చిపోయే విధంగా వీళ్ళ ఆటలు పాటలు చిందులు, ముఖ్యంగా వారు అలంకరణ అంటే అమ్మవారిని ఏదైతే పూలతో అలంకరణ చేయడమే కాకుండా వారి అలంకరణ కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తమ అందాన్ని అదేవిధంగా తమకు సంబంధించినటువంటి భక్తిని కూడా పారవర్షంలో చూపించే విధంగా అమ్మవారికి అన్ని విధాలుగా నైవేద్యాన్ని సమర్పించడమే కాకుండా భక్తిని కూడా పారవర్షంగా చూపించే విధంగా మహిళలు ప్రతి చోట కూడా జాగ్రత్తగా చిందులు వేస్తూ ఆట పాటలతో సందడి చేస్తుంటారు. అయితే చివరి రోజు సద్దుల బతుకమ్మ పండుగ అంటే అత్యంత మనోహరంగా ఉండే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తుంది. ఆ రోజు వారంతా బయటకి అంటే అంటే అక్కడ ఉన్నటువంటి వారంతా బయటకి వెళ్ళి తంగేడు గునుగు మొదలగు పూలను అంటే తెంపుకొని వచ్చి ఆ రోజు చేసేటువంటి సందడి మాత్రం ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఒక రాగి పళ్ళెంలో తాంబూలం లాంటి పళ్ళెంలో ఏర్పాటు చేసుకొని వలయాకారంగా రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగేడు ఆకులు పూల పళ్ళెంలో లేదా తాంబూలలో పేరుస్తారు. ఆపై తంగేడు పూల కట్టలు పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుందని భావిస్తారు మహిళలు. ముఖ్యంగా తెల్లని గూడుగ పూలను రంగుల్లో అద్ది పెడతారు. ఆ విధంగా పేర్చడం వల్ల తమ బతుకమ్మ అంటే వైభవపేతంగానే కాదు అత్యంత సుందరంగా కూడా కనబడుతుంది అనేది మాత్రం వాళ్ళు భావిస్తారు. అయితే పూర్తిగా అయిపోయిన తర్వాత పేర్చడం తర్వాత పసుపు ముద్దతో గౌరీ మాతను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి బతుకమ్మను ఆ సెంటర్లో పేర్చుతారు. అంటే ఏదైతే బతుకమ్మ సెంటర్లో గౌరీమాతను కూడా అమర్చుతారు. ఆ తర్వాత అలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దేవస్థానంలో అమర్చి కొవ్వొత్తులతో అగరత్తులతో అలంకరిస్తారు. సాయంకాలం అందరూ తమ బతుకమ్మలతో కలిసి ఆట పాటలతో గౌరీమాతను కొలుస్తూ బతుకమ్మను ఆరాధిస్తూ గంగమ్మ ఒడికి చేర్చుతుంటారు. ఇలాంటి ఆటలు పాటలు సందడి చేయడం అనేది మాత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఈ ఆటలు సందడి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు ఆభరణాలు ధరించి బతుకమ్మ వాకిల్లో పెడతారు. చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా ఒక దగ్గరికి చేరుకుంటారు. ఆ తర్వాత ఐక్యత సోదరభావం ప్రేమను కలిపి రంగరిస్తూ మానవహారం ఏర్పరిచి పాటలు పాడుతుంటారు. ఒకరు పాట మొదలు పెడితే మరొకరు అందుకుంటారు. ఆ తర్వాత చప్పట్లతో సందళ్లతో స్టెప్పులతో గొంతులు కలుపుకుంటూ ఆడుతూ పాడుతూ జానపద గీతాలను చుట్టూ పక్కల ఉన్నవారందరినీ ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణ సంస్కృతిని కాపాడుకుంటూ ఇక్కడ ముందుకు సాగుతున్నటువంటి ఇలా విధంగా ఆటలు పాటలు చిందులు వేస్తూ యువతతో పాటు పెద్దవాళ్ళు కూడా సందడి చేస్తున్నటువంటి పరిస్థితి వరంగల్ ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అమ్మవారిని బతుకమ్మ బతికించమ్మ అనడమే కాకుండా సౌభాగ్యంగా ఉంచమ్మా, మమ్మల్ని కాపాడమ్మా, దీవించమ్మా, మళ్ళీ రావమ్మా అంటూ కూడా పాటలు పాడడమే కాకుండా చిందులు వేయడము, చిన్న పెద్ద పిల్ల పాప అంతా కలిసి ఆ నైవేద్యాలను సమర్పించుకుంటూ బతుకమ్మ కీర్తిని దానికి సంబంధించినటువంటి ప్రఖ్యాతిని కూడా దేశ విదేశాలకు తెలిసే విధంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అయితే వీళ్ళు ఇక్కడ ప్రభావితం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇక వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి వరంగల్ ట్రై సిటీలో బతుకమ్మ దసరా సందడి అయితే మామూలుగా ఉండదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పండుగలను అన్ని పండుగలకు ఒక రకంగా ఉంటే వరంగల్లో మాత్రం బతుకమ్మ దసరా పండుగకు మాత్రం ప్రత్యేక శోభ సంతరించుకుంటుంది అనేది మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెత్తరమావాస్య రోజు నుండి అష్టమి దుర్గాష్టమి రోజు దసరా విజయదశమి రోజు వరకు కూడా ఒక్కొక్కరి ఇంట్లోనే సందడి వాతావరణం ఉంటుంది. ఈ విధంగా వరంగల్ ఉమ్మడి జిల్లానే వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
దేశంలోని నలుమూలల్లో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా తెలంగాణ బతుకమ్మ సంబరాలైతే అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే శోభ అయితే కొనసాగుతుంది. ఈసారి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా ఒక నిధులను కూడా కేటాయించే విధంగా అయితే పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలో తెలంగాణ బతుకమ్మ సంబరాలు అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన విషయంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక రేపు జరగబోయే సద్దుల బతుకమ్మకైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.